రెండేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో లక్షలాది మంది పేదలకు రేషన్ కార్డులు ఇచ్చి ఇవాళ 3,17,00,000 మందికి ఇవాళ సన్న బియ్యం ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున ప్రతి పేదవాడికి ఆ రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యం అందిస్తున్నాం. మా అక్కలు ఇక్కడనే ఉన్నారు సాక్షిగా. సన్న బియ్యం మేము ఇస్తున్నాం. ఆయల్ల దొడ్డు బియ్యం ఇస్తే బర్లకు పెట్టేటోళ్ళు, లేకపోతే రేషన్ షాప్ ఉంటే అక్కడి నుంచి అక్కడనే అమ్మేది. ఇవాళ మా అక్కలు సన్న బియ్యం వాళ్ళు తినడమే కాదు, సంటి పిల్లలకి ఇవాళ వండి బుక్కెడు బువ్వ ఆడబిడ్డలు పెట్టుకుంటున్నారంటే మేమిచ్చిన సన్న బియ్యం కాదా? అదేవిధంగా ఆయల్ల భూమి ఉన్నోనికి, వ్యవసాయం ఉన్నోనికే ఉచిత కరెంటు ఉండే. పట్టణాలలో పేదోళ్లకు ఉచిత కరెంటు లేదు. అందుకే పాదయాత్ర సందర్భంగా పేదలు నా దృష్టికి తెస్తే ఇవాళ పేదవాళ్ళ ఇళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు, 50 లక్షల కుటుంబాలు ఇవాళ ఉచిత కరెంటును ఇవాళ లబ్ధి పొందుతున్నారు. 50 లక్షల పైగా 500 రూపాయలకే సిలిండర్ ఇవాళ పేదవాళ్ళ ఇళ్లకు మనం చేరవేసినాం. అంతెందుకు మా అక్కలు ఇవాళ 2 ఏళ్లలో ఆయల్ల అమ్మగారింటికి పోవాలన్నా, లేకపోతే అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయననో కన్న కొడుకునో ఇంటి ఆయననో పైసలు అడిగితే ఇస్తే ఇచ్చినట్టు దసరా పండుగ కడితే ఉగాది పండుగ పోదుపో అనేటోళ్ళు. అవునా అక్క? నిజమేనా? ఇక వాళ్ళు ఏదన్నా అంటే మనసు బాధపడేది, ఎవరికి చెప్పుకోకుండా కిచెన్ రూమ్లో పోయి ఏడ్చి కళ్ళు దుడుచుకొని మళ్ళీ వండి పెట్టేది. అవునా? ఇవాళ ఇంటి ఆయన బావి కాడిపోతే మా అక్క అమ్మగారింటికి పోయి అమ్మని చూసి వెనక్కి వస్తుంది. పండుగ పూట ఉందంటే పిల్లల్ని తీసుకొని బరాబరు లక్ష్మీ నరసింహస్వామి పోవాలన్నా, భద్రాచలంలో రాముల వారిని దర్శించుకోవాలన్న బస్సులో పోతుర్రా? ఎప్పుడన్నా ఈ 2 ఏళ్లలో ఒక్క రూపాయి ఎవరైనా బస్ కిరాయి అడిగినరా అక్క? 9,000 కోట్ల రూపాయలు మా ఆడబిడ్డల బస్ కిరాయిలకు నేను ఆయననే చెప్పిన, నా ఫోటో పెట్టుకొని ఎవరైనా బస్ కిరాయి కండక్టర్ అడితే మా తమ్ముడు పట్నంలో ఉంటాడు తెచ్చుకోపోరే అని ఫోటో చూపించమని మా అక్కలకు చెప్పిన. ఈ 2 ఏళ్లలో మా అక్కల్ని నేను అడుగుతున్నా, ఒక్కరైనా ఒక్క రూపాయి మిమ్మల్ని బస్ కిరాయి అడిగినరా? మీరు చెప్పండి అక్క. అడగలే కదా? ఇది కేసీఆర్ మేము ఆడబిడ్డలకు 9,000 కోట్ల రూపాయలు బస్సుల ఉచిత ప్రయాణానికి మా ప్రభుత్వం కట్టింది. పొన్నం ప్రభాకర్ కు ఇవాళ మా ప్రభుత్వం తరఫున 9,000 కోట్లు చెల్లించినాం. ఇదే కాదు, బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, 1000 బస్సులు మా స్వయం సహాయక సంఘాలకు కొనిపించి బస్సుల యజమానులను ఇవాళ మా ఆడబిడ్డల్ని చేసినాం. సోలార్ పవర్ విద్యుత్ ఉత్పత్తి అదాని అంబానీలు కాదు, మా ఆడబిడ్డలకు 1000 మెగావాట్లు ఇవాళ వాళ్ళకు వ్యాపారాన్ని అప్పజెప్పినాం. హైటెక్ సిటీ పక్కన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి కంపెనీలే కాదు ఇవాళ 3.5 ఎకరాలు 100 కోట్ల రూపాయల భూమి, 150 షాపులు వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులు అమ్మనికే శిల్పారామం పక్కన మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. రైతులకు రైతు బోనస్ ఇచ్చినాం, రైతులకు రైతు రుణమాఫీ చేసినాం. ఆనాడు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అంటే ఈనాడు మీరు వరి వండించండి, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని దేశంలోనే ఈ 2 ఏళ్లలో ప్రతి సంవత్సరం అత్యధికంగా వడ్లు పండించినాం. ప్రతి వాళ్లకు గిట్టుబాటు ధరతో పాటు 500 బోనస్ ఇచ్చినాం. అత్యధికంగా ఇవాళ లబ్ధి పొందిన జిల్లా నిజామాబాద్ జిల్లా. ఈ జిల్లాలో పండించిన వడ్లు దాయానికి గోడౌన్లే లేవని పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పిండ్రు. నిరుద్యోగ యువకులకు 70,000 ఉద్యోగాలు ఈనాడు మేము లెక్క కట్టి ఇచ్చినాం. కేసీఆర్ నీకు అనుమానం ఉంటే ఫామ్ హౌస్ల నుంచి ఎల్పీ స్టేడియం రా, 70,000 మంది విద్యార్థులను ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళను తలలు లెక్క కట్టి లెక్క చూపితే ఒక్క తలకాయ తగ్గినా నా తల తీసుకుంటా. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు మేమిచ్చి చూపించినాం. గ్రూప్ 1 2011 తర్వాత పరీక్షలు 15 ఏళ్లు పెట్టకపోతే పరీక్షలు పెట్టి ఉద్యోగాలు ఇస్తే కాళ్ళ కట్టెబెట్టి కోర్టులో లిటిగేషన్లు పెడితే నిన్న హైకోర్టు చెంప చెల్లుమని కొడితే 562 మంది గ్రూప్ 1 ఉద్యోగాలను నియామక పత్రాలు మేము అందించినాం. మా ఆడబిడ్డలు కానీ, రైతులు కానీ, నిరుద్యోగ యువకులు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఔటర్ రింగ్ RRR కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ 2 ఏళ్లలోనే మనం చేసుకున్నాం. అందుకే ఆ చిక్కుముళ్ళను అన్నిటిని ఒకటొకటి పరిష్కరించుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మేమందరం తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం. నిండు మనసుతో మీ ఆశీర్వాదం కావాలి. ఈరోజు మీరు అండగా నిలబడితే తెలంగాణను అద్భుతమైన రాష్ట్రంగా, ఈ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్ది తెలంగాణ ఈజ్ రైజింగ్, కమ్ జాయిన్ ఇన్ తెలంగాణ రైజింగ్ అని ఈరోజు తెలంగాణను ముందుకు తీసుకెళ్తాం.
మీరు అండగా నిలబడాలి. నిజామాబాద్ జిల్లా నిండు మనసుతో ఆశీర్వదించాలి. వాళ్ళు వీళ్ళు ప్రలోభాలు పెట్టినా వాళ్ళు వీళ్ళు ఏది చెప్పినా వినకండి. మీ సమస్యల్ని పరిష్కరిస్తా. మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగరేసినాక మున్సిపల్ మంత్రిగా మళ్ళీ నిజామాబాద్కు వస్తాను. మిమ్మల్ని అందరినీ కలుస్తాను. మీతో కూర్చొని సమస్యల్ని పరిష్కరిస్తాను. మీరందరూ అండగా నిలబడాల్సిందిగా నిజామాబాద్ కార్పొరేషన్ గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా. మీరందరూ సిద్ధమేనా? 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 అక్కడున్న మా యువకులు ఏమంటలేరు? సిద్ధమేనా? 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 సిద్ధం అన్నోళ్ళందరూ మా అక్కలు చేయలేతిరా. మీకేమైందా? ఎత్తురి చేయిపైకి మా ఆడబిడ్డలు చూడు ఎంత మంచిగా పాలపిట్ట లెక్క కనిపిస్తున్నారు. ఇందిరమ్మ చీర కట్టుకొని హెలికాప్టర్లు వస్తుంటే మా అక్కలు నడుచుకుంటూ వస్తే దసరా పండుగ నాడు పాలపిట్టల్ని చూసినట్టు ఉన్నది. మా అక్కలందరూ ఇంతమంది పాలపిట్టలు వచ్చినాక ఈ గెలుపు ఖాయమైన నమ్మకమైంది. చేయి పైకెత్తిన వాళ్ళందరూ నాతో పాటు కలపండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మన గ్రామీణ అక్క చెల్లెళ్లకు 1614 సంఘాలకు 200 కోట్ల రూపాయల చెక్ అందించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందాకే చెప్పారు, తల్లులు చెల్లెలు అక్కల కోసం ఇందిరా మహిళా శక్తి కోసం 200 కోట్ల రూపాయల చెక్. ఆ తర్వాత మనమందరం ఎంతో గుండె భారంతో అందిస్తున్నాం. గంజాయి స్మగ్లర్ను పట్టుకునే క్రమంలో గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి 9 రోజులు మృత్యుతో పోరాడి స్వర్గస్థురాలైన చెల్లి కుమారి గాజుల సౌమ్య, వాళ్ళ అమ్మ చంద్రకళ, తండ్రి సాయిలు, తమ్ముడు శ్రవణ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా చెక్ అందుకుంటారు. 1 కోటి రూపాయలు. ఇది మనం గుండెలు భారంతో అందిస్తున్నది. గాజుల చంద్రకళ 1 కోటి రూపాయలు ముఖ్యమంత్రి గారు అందజేస్తున్నారు. అలాగే నేరస్తుణ్ణి పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ భార్య ఎంపల్లి ప్రణీత, చిరంజీవులు ప్రణీత్, ప్రమీద్, నరేన్, తల్లి బాలమణి కూడా అదిగో 1 కోటి రూపాయల చెక్ అందజేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఇది నిజంగా చాలా గుండె భారంగా, దుఃఖంగా, ఇలాంటి పరిస్థితులు రాకూడదు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సౌమ్య, పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రమోద్ మరి విధి నిర్వహణలో భాగంగా వారి అమూల్యమైన ప్రాణాలు అర్పించారు విధి నిర్వహణకు. మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మునగాడు, వీడు భూమిన వానైతాడు, పిదసాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు.